శ్రీరామ సీతారామ. ఇది నాకెందుకు ఇచ్చాడు? పెట్టుకుంటే పెట్టుకోకపోతే పెట్టుకుందాం. ఇన్ని రోజులు ఎంత టార్చర్ పెట్టారే నన్ను. రాజు, ఈ అలారం మోగితే ప్రతి ఒక్కరికి దినచర్య మొదలవుతుంది, కానీ నాకు మాత్రం భయం మొదలయ్యేది. నా తాతే కాదు, ఆయనకు సంబంధించిన ప్రతి వస్తువు నాలో భయాన్ని పెంచుకుంటూ వచ్చాయి, ముఖ్యంగా ఈ అలారం. అందుకే 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 ఈ అలారాన్ని సమాధి చేశాను. నా మీనాక్షి నా జీవితంలోకి వచ్చే వరకు భయం తప్ప ఎటువంటి ఎమోషన్స్ తెలియకుండా పెరిగాను. తన జీవితంలోకి అడుగు పెట్టగానే ప్రేమను పరిచయం చేసింది, నాలో ధైర్యాన్ని నింపింది, ఒక అద్భుతమైన జీవితానికి తలుపులు తెరిచింది. కొన్ని సంవత్సరాల ముందు నా మీనమ్మ నాకు పరిచయం అయ్యుంటే అప్పుడే ఈ మూసులోని సజీవ సమాధి చేసుండేవాణ్ణి. రక్తం పంచిన తాత నాలోని భయాన్ని పెంచాడు. ఏ సంబంధం లేని మీనమ్మ నా జీవితంలోకి అడుగుపెట్టి ప్రేమను పంచింది. అందుకే నా మీనమ్మ నా దేవత, తనే నా సర్వస్వం, నా జీవితం. నా దేవత ప్రేమ నాకు మాత్రమే సొంతం. ఎవరికి పంచినా ఎవరు పంచుకున్నా నేను సహించను, 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 సహించను. ఇలాగే సమాధి చేస్తాను.
బాబుగారు మీరేమనుకున్నట్టే ఒక విషయం అడగచ్చా? నా మీద కోపడకూడదు. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. అమ్మగారి మీద ప్రేమను గుండె నిండా పెట్టుకున్నారు, అంతవరకు బానే ఉంది. కానీ ఆవిడ ప్రేమ మొత్తం మీకే సొంతం కావాలంటే ఎలా కుదురుతుంది బాబుగారు? ఎందుకు కుదరదు? మీకంటే ప్రేమను పంచేవాళ్ళు, పంచాల్సిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ అమ్మగారికి అలా కాదే. ఉన్నారు, ఊరి జనం ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ అమ్మగారంటే ప్రాణం. అమ్మగారికి వాళ్ళంటే ఇష్టం. అలాంటప్పుడు ఆ ప్రేమ మీకు మాత్రమే కావాలంటే ఎలా కుదురుతుంది సార్? అది గతం. ఇప్పుడు మీనాక్షి నా జీవితంలోకి వచ్చింది. నా గురించి మాత్రమే ఆలోచించాలి. నేనే లోకం కావాలి. సరే, మిగతా వాళ్ళ విషయం వదిలేయండి. కనీసం కన్నవారి మీద కూడా మమకారం ఉండకూడదా? ఉండకూడదు. సరే బాబు, ఆడదానికి భర్తే సర్వస్వం కాబట్టి మీ మాటకి విలువిచ్చి అమ్మగారు దూరంగా ఉంటారు. కానీ పేగుబంధాన్ని తల్లిదండ్రులు ఎలా చంపుకుంటారు బాబు? చంపుకోవాలి, లేకపోతే నేను వాళ్ళని చంపేస్తాను. అమ్మా, నాన్న, లోపలికి రండి. కూర్చోండి. కూర్చోండి నాన్న. ఒక్క నిమిషం మంచినీళ్ళు తీసుకొస్తాను. తీసుకోండి నాన్న, తీసుకో అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నావమ్మా. ఏమ్మా, అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఇంట్లో లేరా? ఆఫీస్కి వెళ్ళారు నాన్న. నీకు మంచి సంబంధం కుదిరి పెళ్లి జరిగితే తిరుపతి వస్తానని అమ్మ మొక్కుంది. మేజర్ గారు చనిపోయిన సమయానికి మేము అక్కడే ఉండటం వల్ల రాలేకపోయామమ్మా. మేము రాలేదని అల్లుడు గారు ఏమన్నా తప్పుగా అనుకున్నారమ్మా? అదేం లేదు నాన్న. ఉండండి, మీ ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను. అమ్మా, ఏం వద్దమ్మా, నువ్వు కూర్చో కూర్చో, కొద్దిసేపు మా దగ్గర కూర్చోమ్మా. ఇంకేంటమ్మా విశేషాలు? అల్లుడు గారు ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తారు? నాన్న, మీరొచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. నువ్వు గాని అమ్మ గాని నేనెలా ఉన్నానని అడగలేదు. నా కాపురం గురించి వివరాలు కనుక్కోలేదు. నా పెళ్ళయ్యాక మీరిద్దరు మొదటిసారి వచ్చారు. నా గురించి తెలుసుకోరా? నిన్న అత్తగారింటి కాపురానికి పంపిస్తే మా అమ్మాయి ఎలా ఉందో, కొత్త ఇల్లు, కొత్త మనుషులు, సర్దుకుపోతుందో లేదో అనే ఆరాటం తల్లిదండ్రులుగా మాకుండేది. నువ్వు నీ పుట్టింటి నుండి దేవాలయానికి వచ్చావమ్మా. నిన్ను యోగక్షేమాలు అడిగితే దేవుళ్ళంటి అల్లుడు గారిని అవమానించినట్టే. లక్ష్మి, అది టివు. ఇదిగో అమ్మా. ఏంటి నాన్న ఇది? తల్లిదండ్రులు ఉత్తి చేతులతో కూతురింటికి రాకూడదమ్మా, అందుకే తీసుకొచ్చాం. తీసుకో. మీ ఇద్దరికన్నా పెద్ద బహుమానం నాకేముంటుంది నాన్న? మీరొచ్చిన ఆనందం కంటే ఇదేమీ పెద్దది కాదు. ఏదో మేము వచ్చాం కాబట్టి అలా అంటున్నావు కానీ అల్లుడు గారు ఎదురుగా ఉంటే మేము నీకెక్కడ గుర్తొస్తామే? 3 ముళ్ళు పడే వరకే ఆడపిల్లలకు తల్లిదండ్రుల ధ్యాస. ఆ తర్వాత భర్తేనమ్మా ప్రపంచము. నేను మాత్రం అలా కాదు. నా భర్త ఎంత ముఖ్యమో మీరు అంతే ముఖ్యం. ముఖ్యంగా నాన్నను చూడకుండా మాట్లాడకుండా నేను అస్సలు ఉండలేను.
అయితే అమ్మగారికి ఇక నాన్నగారు లేనట్టే. అంతేలేవే, నీకు మీ నాన్న అంటేనే ఇష్టం. నా మీద నీకు అసలు ప్రేమే ఉండదు. అమ్మా, నువ్వన్నా కూడా నాకు చాలా ఇష్టం. అమ్మగారికి అమ్మగారు కూడా లేనట్టే. మీరిద్దరు నాకు 2 కళ్ళు. తేడా ఎందుకుంటుందమ్మా? అయ్య బాబోయ్, అయితే అమ్మగారికి ఇక ఇద్దరూ లేనట్టే. అదిగో అల్లుడు గారు వచ్చారు. నమస్కారం మావయ్య గారు. నమస్కారం బాబు. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం బాబు. బాబు, తాతగారు చనిపోయినప్పుడు రానందుకు మమ్మల్ని మన్నించండి బాబు. ఆయన లేని లోటు మీకు ఎవ్వరూ తీర్చలేరు. ఇప్పుడు మీకు ఇవన్నీ అవసరమా? ఆయనకు గానీ తిక్క రేగినట్టు మిమ్మల్ని కూడా పైకి పంపిస్తాడు. అప్పుడు తీరిగ్గా పైన కూర్చొని మేము ముగ్గురు మాట్లాడుకోవచ్చు. మీనమ్మా, ఓసారి నీతో మాట్లాడాలి, పైకి రా. ఏవండి, అమ్మ వాళ్ళు ఎప్పుడు తిన్నారో ఏమో. నేను వాళ్ళకి వంట చేస్తాను, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నాన్న, నాకు మొదటి ముద్ద పెట్టకుండా మీరు ఎప్పుడైనా భోంచేశారా? ఆ బంగారు తల్లి. మరి నాకమ్మా వద్దు వద్దు. అది ముఖ్యంగా మీరు నన్ను ప్రేమగా చూసుకోవాలి. ఎంత ప్రేమగా అంటే మా అమ్మ, మా నాన్న, ఈ ఊరి జనం, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నా మీద అంత ప్రేమ చూపించకూడదు. మీరు నన్ను ఒక దేవతలా చూడు.
మీరిద్దరు నాకు 2 కళ్ళు. తేడా ఎందుకుంటుందమ్మా? ఏంటి దేవిది? నా మీనమ్మ నా మీద కంటే ఎక్కువ ప్రేమ వాళ్ళ అమ్మా నాన్నల మీద చూపిస్తుంది ఏంటి? నా మీద కదా చూపించాల్సింది. పెళ్ళప్పుడు ఒట్టేయించుకుంది కదా. తన మీద కంటే ప్రేమ ఇంకెవరి మీద చూపించకూడదని. మరి ఇప్పుడు తను కూడా ప్రేమంతా నా మీద చూపించాలి కదా. నో, నేను ఒప్పుకోను. నా మీనమ్మ నా దేవత. తన ప్రేమ నా ఒక్కడికే సొంతం కావాలి. నన్ను కాదని ఇంకెవరిని ప్రేమించకూడదు. అవును, అలా జరగకూడదు. అలా జరగకూడదు. మీనమ్మా, మీనమ్మా లే, మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఏంటండి? అవన్నీ తర్వాత చెప్తాను, ఇప్పుడు టైం లేదు. పద 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 పద. అది కాదు. పద. ఎక్కడికి? పద. ఈ ప్రదేశం చాలా బాగుందండి. ఉదయాన్నే నిద్ర లేపి మరీ హడావిడిగా తీసుకుని వస్తే ఎందుకు అనుకున్నాను. ఈ అందాన్ని చూపించడానికన్నమాట. నీ అందం ఉంది. ఈ అందం అంత గొప్పదేం కాదు. నేను ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఇది కాదు. మరెందుకు తీసుకొచ్చారండి? ఊరించకుండా త్వరగా చెప్పేయండి. ఓ, మీకు సిగరెట్ తాగే అలవాటుందా? మీరు స్టైల్గా సిగరెట్ తాగుతుంటే చూడాలని నా కోరిక. కానీ ఒక్క విషయం, మరీ ఎక్కువగా కాల్చకండే, ఆరోగ్యం పాడైపోతుంది. నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు కూడా స్ట్రేట్గా సమాధానం చెప్పు. ఓ, అడగండి, చెప్తాను. నీకు నేను ఇష్టమా? మీ అమ్మ నాన్న ఇష్టమా? ఆలోచించుకొని జవాబు చెప్పు. ఇందులో ఆలోచించటానికి ఏముందండి? 2 కళ్ళల్లో ఏ కన్ను ఇష్టమంటే జవాబేముంటుంది? మీరు ఇష్టమే, మా అమ్మ నాన్న ఇష్టమే. అలా కాదు. ఈ సిగరెట్ ఫినిష్ అవ్వడానికి 2 నిమిషాలు టైం పడుతుంది. ఇది పూర్తయ్యేలోపు ఆలోచించుకొని జవాబు చెప్పు. చెప్పు. అంటే అది అమ్మ నాన్న ఇష్టమండి. మీరు కూడా ఇష్టమండి. నోను. ఒకే ప్రశ్న, ఒకే జవాబు. నేనా, మీ అమ్మ నాన్న? ఇదేం ప్రశ్న అండి? ఆడదన్నాక భర్త మీద ప్రేమ ఉంటుంది, కన్నవాళ్ళ మీద కూడా ఉంటుంది. ప్రేమకు పరిమితులు, హద్దులు ఏముంటాయండి? మరి ఆ రోజు ఎందుకు అలా అన్నావు? మీ అమ్మ నాన్న తాత ఊరు జనాలు పిన్ని బాబాయ్ పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎవరు కారు. నన్నే ప్రేమించాలి, నన్ను మాత్రమే ప్రేమించాలని ఒట్టెందుకు ఎంచుకున్నావు? నీకిచ్చిన మాట ప్రకారం నేను ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించడం లేదు. నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను.
నేను నా మాట కట్టుబడి ఉన్నప్పుడు నువ్వు కూడా నీ మాట కట్టుబడి ఉండాలి కదా. నాకో రూల్ నీకో రూలా? నేను ఫిక్స్ అయ్యాను. నిన్నే ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా ఫిక్స్ అవ్వు. నన్నే ప్రేమించు. ఎస్, నన్ను మాత్రమే ప్రేమించాలి. అంటే అది అదేలా కుదురుతుందండి? కుదరాలి. నీ ప్రేమ నా మీద మాత్రమే ఉండాలి. ఎవరికి పంచడానికి వీల్లేదు. అర్జునుడి దృష్టి చెట్టు కొమ్మల మధ్య ఉన్న పక్షి కన్ను మీదున్నట్టు నీ ఇష్టం నా మీదే ఉండాలి.